లేకున్నా నీ ఉంటే చాలు ప్రభు. ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. అందరూ ఉన్నా లేకున్నా నీ ఉంటే చాలు ప్రభు. ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. అందరూ ఉన్నా లేకున్నా నీ ఉంటే చాలు ప్రభు. ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. బ్రతుకు భారమైపోతున్నా ముందుకు సాగలేకున్నా నా వారే నన్ను కాదన్నా నాపై పగబడి అంటున్నా. బ్రతుకు భారమైపోతున్నా ముందుకు సాగలేకున్నా నా వారే నన్ను కాదన్నా నాపై పగబడి అంటున్నా. నీవున్నావని ఆశతో నీకై ఎదురు చూస్తున్నా. నా కన్నీ నీవని నీ అందే వెదకుచున్నా. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. అందరూ నా లేకున్నా నీ ఉంటే చాలు ప్రభు. ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. ఓటమి నన్ను ఓడిస్తున్నా, ఒంటరిగా జీవిస్తున్నా. ఓర్వలేని ఈ మనుషులలో విలవిలలాడిపోతున్నా. ఓటమి నన్ను ఓడిస్తున్నా, ఒంటరిగా జీవిస్తున్నా. ఓర్వలేని ఈ మనుషులలో విలవిలలాడిపోతున్నా. నా బలమే నీవని నీపై అనుకున్నా. నా బంధం నీవని నీకై పరితపిస్తున్నా. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. అందరూ నా లేకున్నా నీ ఉంటే చాలు ప్రభు. ఎవరేమన్నా కాదన్నా
నీ దయ ఉంటే చాలు ప్రభు. అందరూ ఉన్నా లేకున్నా నీ ఉంటే చాలు ప్రభు. ఎవరేమన్నా కాదన్నా నీ దయ ఉంటే చాలు ప్రభు. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. నీ చెలిమి నా బలమై నన్ను ఆదుకుంటుంది. నీ సిలువే నా కొలువై నన్ను ఆదరిస్తుంది. త్రోసి
త్రోసివేయవు, విడువని దేవుడవు, ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు. సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను నా యేసయ్యా, సన్నుతించెదను నీ నామము.
నేదాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగలేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగలేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా. పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు. అన్నల ఉమ్మడి గుట్రకు గురి అయిన యోసేపు, మరణ ఘోష గోటి నుండి విన్న దేవుడవు. క్రూర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు. అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు, మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు. చెవియొగ్గి నా మొరను యేసయ్యా, నీవు వినకుంటే నే బ్రతకలేనయ్యా. చెవియొగ్గి నా మొరను యేసయ్యా, నీవు వినకుంటే నే బ్రతకలేనయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా, నీవుంటే నా వెంట అది చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నేదాగి క్షణముండలేనయ్యా.
గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. సౌలు ఈటె దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సాతాను పన్నిన కీడుకు మూతబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా. నే దారి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా. కనుమరుగైనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా. నే దారి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా. కనుమరుగైనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది చాలయ్యా. 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 దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ కుటుంబం అంతా దేవుని వాక్యంలో బలపరచబడాలి. ప్రాముఖ్యంగా మీ విశ్వాసం లోతుగా నాటబడాలి. దేవుని కొరకు ఆత్మీయంగా ఫలించాలి అనేది దేవుని సేవకులుగా మా ప్రార్థన. ప్రియులారా, ఈరోజు ప్రాముఖ్యంగా శోధనలో పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మీ ముందుంచాలని, మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, సంఘాన్ని సాతానుడు ఎప్పుడు కూడా గురి కలిగి వారిని పాడు చేయాలని, ఆత్మీయంగా బలహీనపరచాలని, దేవుని చేతిలో బలంగా వాడబడకుండా ఉండాలి అనేది వాని ప్రణాళికగా మనం గుర్తించాలి. ఆది నుండి కూడా మనం చూసినప్పుడు ప్రియులారా, సాతానుడు ఎప్పుడు దేవుని బిడ్డలను, దైవజనులను, అలాగే మరి యవనస్తులను ప్రతి ఒక్కరిని కూడా సాతాను ఎప్పుడు గురి కలిగి తన చిత్తం వైపుకు లాగడానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారిని చేయడానికి, దైవ ఆశీర్వాదాలు పొందకుండా చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దేవుని పేరట నేను మిమ్మల్ని బలపరిచేది, ఈ యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమి సత్యాలు మనకు బోధిస్తూ ఉన్నాడో జాగ్రత్తగా కొన్ని విషయాలను అవసరమైతే మీరు రాసుకొని ఈ విషయాల్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. తద్వారా మీరు, మీ కుటుంబం దీవించబడుతుంది. ఆదికాండము 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే దేవుడు అంత మంచిది అని
ఆయన చూసినట్లుగా సర్వ సృష్టిని ఒక్క మాటతో సృష్టించిన ప్రభువు అది మంచిదని మంచిదాన్ని ఆయన సృష్టించినట్లుగా మనం చూడగలం. అయితే 3వ అధ్యాయంలోనికి వస్తులోనికి సాతానుడు ఏ విధంగా పన్నాగము పన్ని మరి దేవుని బిడ్డలైన ఆదాము అవ్వను శోధించి పాపంలో పడవేసి దేవునికి అవిధేయులుగా చేశారో ఆ పరిస్థితులను మనం గమనించినప్పుడు మనల్ని కూడా సాతాను అదే విధంగా శోధనలోనికి నడిపించి పాపంలో మనల్ని నడిపించి దైవాశీర్వాదాలు పొందకుండా చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడనే విషయాన్ని గమనించాలి. మంచిది. ఎప్పుడైతే మనం శోధనలో పడతామో పాపంలోనికి వెళ్తాం, పాపం ద్వారా మనకు మరణం అనగా ఆత్మీయంగా మరణిస్తాం, దేవునికి దూరం అవుతాం. మరి తద్వారా ప్రియుల దేవుడిచ్చే దైవ దీవెనలు, దేవునితో ఉండే ఆత్మీయ దీవెనలు మనం పొందుకోకుండా మరి ఈ లోకంలో చనిపోయిన వారిగా జీవించడానికి కారణమవుతుందని దేవుని పేట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా సాతానుడు ఏ విధంగా మనల్ని శోధిస్తూ ఉంటాడు, మనము తగిన స్ట్రాటజీ లేదా ఒక పద్ధతిని మనం కనుగొనడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా సాతాను ఓడించి దేవుని కొరకు సాగే బిడ్డలుగా మనం ఏ విధంగా సాగాలి అనే విషయాలను మనం చూద్దాం. ఈ యొక్క 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చూసినప్పుడు ప్రియులారా, ప్రాముఖ్యంగా అవ్వ ఆదాము వారిద్దరిని దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడున్న చెట్ల ఫలాలన్నింటినీ కూడా తినమని చెప్పాడు. కానీ మంచి చెడ్డలను తెలివినిచ్చు ఆ వృక్షాన్ని తినవద్దని ఆయన చెప్పిన కమాండ్ని మనం క్లియర్గా దేవుని వాక్యంలో చూడగలం. ప్రియులారా, అయితే మనం జాగ్రత్తగా గమనించాలి. సాతాను సర్పము యుక్తమైనది అని వాక్యంలో ఉంటా ఉన్నది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు అనుకుంటున్న సర్పము మనం ముందున్నట్లుగా సర్పం అయి ఉండకపోవచ్చని వేదాంత పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడున్న సర్పానికి ఒకవేళ కాళ్ళు చేతులు ఉండవచ్చు, చాలా తెలివి కలిగిన జంతువుగా దాన్ని పరిగణించారు. అందుకే యుక్తమైనది అని బైబిల్ గ్రంథంలో వాక్యంలో మనం చూడగలం. అయితే సాతాను మీరు గమనించండి, ఏదైతే యుక్తమైనదో, ఏదైతే దేవుని చేత బలంగా తయారు చేయబడ్డదో, ఏదైతే దేవుని చేతిలో వాడబడుతూ ఉన్నదో, ఎవరైతే దేవుని కొరకు సాగుతూ ఉన్నారో, ఎవరైతే జ్ఞానవంతులో, ఎవరైతే తలాంతులు కలిగిన వారో వారిని సాతాను ఆవరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం గుర్తించాలి. దేవుని రాజ్యంలో నువ్వు వాడబడడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు సాతాను అబద్ధకులకు జనకుడు అని దేవుని వాక్యంలో మనం చూడగలం. అనగా మరి అబద్ధాన్ని సృష్టించిందే సాతాను, మోసపరిచేవాడు, ఆయన మాయ చేసేవాడు అనే విషయాల్ని మనం గమనించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనం చూడగలం. వాడు ఈ మోసానికి, ఇటువంటి పాపపు క్రియలకు, అబద్ధాలకు జనకుడుగా మనము వాడిని పరిగణించగలం. అందుకే అవను మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు కూడా నీ జీవితంలో నీ పరిస్థితుల్లో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు అనుకుంటున్నట్టుగా సాతాను మరి నల్లగెడ్డం కలిగి 2 కొమ్ములు కలిగి, లేకపోతే నువ్వు ఊహించే సాతానుగా రాకపోవచ్చు. అప్పుడు సర్పము చాలా తెలివైన యుక్తమైన జంతువుగా ఉండేది. దాని ద్వారా మరి ఈ యొక్క అవ్వ దగ్గరకు వచ్చిన సందర్భాన్ని మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డల జాగ్రత్తగా గమనించండి. సాతాన్ హీ కమ్స్ ఇన్ అట్రాక్టివ్ మేనర్. నీ దగ్గరకు మరి శోధించటానికి చాలా సుందరంగా, చాలా చక్కగా నీ దగ్గరకు సాతానుడు వచ్చే అవకాశం ఉంది. అనగా ఒక మాటలో చెప్పాలంటే మామూలు మనిషి రూపంలో కూడా నీ దగ్గరికి రాగలడు. సాతాను మనసులో ఉన్న మాటలను నీతో మాట్లాడి నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనుషుల రూపంలో రావచ్చు, మరి రకరకాల ఆలోచనల రూపంలో నీ దగ్గరికి సాతాను రావచ్చు. మరి రకరకాల ప్రయత్నాలు వాడు నువ్వేదైతే ఇష్టపడతావో, నువ్వేదైతే దేనికైతే లొంగుతావో దాని రూపంలో సాతానుడు నీ చెంతకు రావడానికి ప్రయత్నం చేస్తాడు. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే రెండవది మనం గమనించినట్లయితే సాతాను మోసాలు లేదా శోధనలో పడవేసే విషయాలు మనం గమనించినప్పుడు అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను వచ్చిన సందర్భాన్ని ఈ వాక్య భాగం ద్వారా మనం గమనించగలం. వెన్ యు ఆర్ లోన్లీ, సాటన్ ఈస్ గోయింగ్ టు టెంప్ట్ యూ. ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ఎప్పుడు నిన్ను మాయ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే దైవజనమ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నీ భార్యతో, నీ భర్తతో, లేకపోతే నీ సహోదరుడితో, సహోదరితో, లేకపోతే తల్లితో, తండ్రితో, లేదా సంఘముతో నువ్వు ఉండడం చాలా మంచిది. ఏ విషయాల్లో శోధింపబడుతూ ఉన్నావో ఆ విషయంలో ఒంటరిగా, ఆ సమయంలో ఒంటరిగా ఉండొద్దని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఆదాము ఉంటే, ఒకవేళ సాతాను చేత అవ్వ శోధింపబడి ఉండకపోవచ్చు, లేదా ఆదాము
అవ్వను తను సరిచేసి ఉండవచ్చు, లేదా సాతాను మాట వినకుండా చేయవచ్చు అనే సందర్భాన్ని వాక్య భాగంలో మనం చూడగలం. ఒంటరితనం ఎప్పుడు కూడా ప్రియులరా మరి సాతానుకు మంచి అవకాశం అనే విషయాన్ని మీరు గమనించాలి. పోతీఫర్ భార్య విషయంలో కూడా మనం గమనించినప్పుడు యోసేపును మరి ఆ పాపంలోకి లాగడానికి ప్రయత్నం చేసింది. తను ఒంటరిగా ఉంది, యోసేపు ఒంటరిగా ఉన్నాడు. కానీ ప్రియులరా దేవుని బిడ్డగా, దేవుని ఎరిగిన వాడిగా ఆయన అన్నాడు, దేవుని దృష్టికి ఇంత ఘోరమైన దుష్కార్యము నేను ఏ విధంగా చేయాలి అని తాను ప్రశ్నించుకుంటూ దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ, అండ్ హీఈస్ అ మ్యాన్ హూ ప్లీజెస్ గాడ్, దేవుణ్ణి ఇష్టపూర్వకంగా జీవించే వ్యక్తుల్లో ప్రథముడని ఆ యోసేపు గురించి చెప్పక మానను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఊహించండి, ఎప్పుడైనా సరే ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఇలాంటి శోధనలు కలిగినప్పుడు, నేను నా శరీరాన్ని లేకపోతే నా ఆలోచనలను లేకపోతే సాతాను పనులకు నేను లోనవునా, విధేయుడిని కానా, లేక దేవుని మాటకు దేవునికి ఇష్టంగా జీవించడానికి నేను ప్రయత్నం చేయనా? whom I am pleasing? Am I pleasing myself? Am I pleasing my flesh? Or am I pleasing God? It's an important question. మనము దేవుణ్ణి ఇష్టపడే వ్యక్తులుగా దేవుణ్ణి గణపరచడానికి, దేవునికి మహిమ కలగడానికి మనము జీవించాలి. ఎప్పుడైనా సరే ఇటువంటి సందర్భాలు మీ జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. సాతానుడు శోధన ఎల్లప్పుడూ ఉంటూ ఉన్నది. ప్రాముఖ్యంగా నువ్వు దేవుని పరిచర్యలో, దేవునిలో నువ్వు సాగుతూ ఉన్నప్పుడు, యవనస్తుడిగా నువ్వు ఉంటూ ఉన్నప్పుడు, ఈవెన్ వివాహమైన తర్వాత కూడా ఆ ప్రియ సహోదరి సహోదరులు, అందుకే ఒంటరిగా ఉండుట మంచిది కాదు, దేవుని ప్రణాళిక. అందుకే ఆదాముకు తయారు చేసిన విధానాన్ని మనం గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని ప్రణాళిక అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఒంటరిగా ఉంది సాతాను శోధించడం ప్రారంభించాడు. అంతేకాదు సాతాను ప్రణాళికల్లో ఇంకొక ప్రాముఖ్యమైనది దేవుని వాక్యాన్ని మార్చి చెప్పడం, అనుమానం కలిగించడం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది విశ్వాసులు, చాలామంది ఈవెన్ సేవకులు, చాలామంది తెలివిగా పరిగణించబడుతున్న వారు సైతం బోర్లబడే అవకాశం ఉంది. అందుకే ఇది నిజమా అనే డౌట్ని అవ్వకు కలిగించిన విధానాన్ని మనం గమనించగలం. మనకు కూడా చాలాసార్లు దేవుని వాక్యం, దేవుని సేవకులు బోధిస్తూ ఉన్నప్పుడు హీ ప్లాంట్స్ ఎ సీడ్ ఆఫ్ డౌట్. ఆయన మరి సాతాను చేసే పనిలో ఒక పని ఏంటంటే అనుమానాన్ని రేకెత్తిస్తాడు. నిజంగా ఎంతమంది దీన్ని పాటిస్తున్నారో, నిజంగా ఇది కరెక్టేనా, ఈ విధంగా జీవించాలా, అనేక ప్రశ్నలు నీలో తీసుకొస్తాడు. మీరు గమనించండి, అవ్వకు మొట్టమొదటి ఇది నిజమా అనే ప్రశ్నని ఇచ్చాడు. అనగా తను నమ్మకుండా చేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు అవ్వ చాలా చక్కగా, లేదు దేవుడు చెప్పాడు అని చెప్పొచ్చు. కానీ అవ్వ మరి ఆ మాటలను, దేవుని మాటను సరిగా విధేయురాలుగా ఆమె ఆలకించలేదు, లేదా విధేయురాలుగా జీవించడానికి ప్రయత్నం చేయట్లేదు. సాతాను అడిగిన అనుమానపు ప్రశ్నను తను అనుమానంగా చేసుకుంది. దేవుడిచ్చిన మాటపై పూర్తిగా విశ్వాసం ఉంచలేదు. అందుకే కొంచెం చేర్చినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. దేవుడు చెప్పిన మాటకు మనం చేర్చవలసిన పని లేదు, అలాగే తీయవలసిన పని లేదు, అనుమాన పడవలసిన పని లేదు. ఎప్పుడైతే నీ జీవితంలో అనుమానపడుతూ, వాక్యానికి చేరుస్తూ, వాక్యాన్ని తీస్తూ, లేదా కొన్ని విషయాలను నువ్వు పక్కన పెడుతూ ఉన్నావో, సాతాను నేను శోధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నువ్వు పాపంలో పడే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అందుకే ప్రియులారా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రాముఖ్యంగా ఇటువంటి బైబిల్ స్టడీస్లో మీరు దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయాలి. ఏ సందర్భంలో నువ్వు ఉన్నా ప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధంగా నేను సాగాలి. ఇది సాతాను నీ చెవుల దగ్గరకు వచ్చి మనుషుల ద్వారా, లేకపోతే వాడే నీతో రకరకాల రూపంలో తప్పుడు సిద్ధాంతాలను, దేవునికి ఇష్టం కాని విషయాలను నీకు వాడు బోధిస్తూ ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుకే నువ్వు ఇది ఎంతవరకు దేవుని వాక్యంలో ఉంది, ఇది నిజమా అని సాతాను నిన్ను అడిగినప్పుడు, లేదా మనుష్యుల చేత నేను ప్రేరేపించినప్పుడు, ఇది నిజం, ఇది దేవుని వాక్యం, ఇది సత్యమైనది, ఇది బలమైనది, ఇది రెండంచులు గల ఖడ్గం అని ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు గట్టిగా సాతాను ఓడించడానికి, శోధనను జయించడానికి దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ముతావో, దేవుడు గొప్ప కార్యం చేయని ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా? దేవుని వాక్యం తెలుసుకుని అనుమాన పడకుండా విశ్వాసం ఉంచి నువ్వు బలంగా దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు సాతాను సైతం నీ చెంతకు రాకుండా నువ్వు నమ్మిన వాక్యం ద్వారా నువ్వు జీవించడానికి, సాతాను జయించడానికి వీలవుతుందని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఈ వాక్య భాగంలో ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సాతాను ప్రణాళిక
అవిధేయత అనేది మనుషుల్లో తీసుకురావాలి, తద్వారా దేవుని నామానికి అవమానం కలగాలి, తద్వారా సాతాను అనుకున్న క్రియలు జరగాలి, వాడే మనుష్యులను ఏలాలి అనేది వాని ప్రణాళికగా మనం గమనించాలి. ఇప్పుడు మరి యొక్క సందర్భంలో మనం గమనించినప్పుడు అవ్వ చెంతకు రాటగల మొట్టమొదటి కారణం ఒంటరితనము, తన అనుమానపు జీవితము, అనుమానించడానికి తగిన జీవితం. అంతేకాదు కానీ తను తన భర్తకు సైతం అవిధేయురాలుగా, దేవునికి సైతం అవిధేయురాలుగా చేయాలనేది సాతాను ప్రణాళిక. చాలాసార్లు గమనించాలి, ప్రతి ఆ స్త్రీ ప్రభువు పేట నేను వేడుకునేది సాతాన్ని చెంతకు వచ్చి నీ భర్తకు అవిధేయురాలుగా చేయాలని, దేవునికి అవిధేయుడిగా చేయాలని, అవిధేయురాలుగా చేయాలని సాతాను యొక్క ప్రణాళిక. మీరు గమనించినట్లయితే మొట్టమొదట దేవుడు, తర్వాత భర్త, తర్వాత భార్య అనగా స్త్రీ. అవ్వ అవకాశాన్ని ఇచ్చింది కనుక తన భర్తను సైతం తను మరి పాపంలోకి నెట్టడానికి కారకురాలైంది. అంతేకాదు తద్వారా దేవుని నామానికి అవమానం తెచ్చే బిడ్డగా సర్వలోకానికి పాపాన్ని తీసుకురావడానికి వారు మార్గమైనట్లుగా మనం గమనించగలం. చాలాసార్లు మీ కుటుంబాల్లో మీ ద్వారా పాపం మీ కుటుంబంలోనికి ఎంటర్ అవుతుంది, మీ ద్వారా మీ సంఘంలోనికి పాపం ఎంటర్ అవుతూ ఉంది, మీ ద్వారా మీ జీవితాల్లోనికి, నీ చిన్న కుటుంబంలోనికి ఈ పాపం వచ్చి మీ కుటుంబాలను పాడు చేసే అవకాశం ఉందని దేవుని పేట నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే అవిధేయత ప్రధానంగా సాతాను గురిగా మనం గమనించగలం. దేవుని మాటను లెక్క చేయకుండా మనం చేయాలని, ఇంకా సాతానుడు దేవుని గుణలక్షణాలను సైతం తక్కువ చేసి చూపిస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూడగలం. అవ్వ చెంతకు వచ్చినప్పుడు హెబ్రీ భాషలో వాడబడిన పదం ఎలోహిం అనే భాషను మరి ప్రాముఖ్యంగా సాతానుడు వాడాడు. అనగా ఎలోహిం అనగా దేవుడు సర్వశక్తిమంతుడు, సమస్తం చేయగల గొప్ప దేవుడు అని సాతానుడు అంటూనే ఆయన ఎప్పుడైతే అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడో అక్కడ యాహ్వే అనే పదాన్ని వాడబడలేదు. ప్రియులారా, అప్పటి వరకు దేవుడు అనే పదం, యాహ్వే పదం వాడబడ్డది. యాహ్వే అని అనగా నా దేవుడు, ఈజ్ అ పర్సనల్ గాడ్, నీ దేవుడు అని సాతాను అవ్వతో అంట మానేసి ఆ దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు అంటూ ఉన్నాడు. అనగా అవ్వకు దేవునికి ఉన్న సంబంధాన్ని విడదీయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటి సాతాను ఉద్దేశం అనంటే, ఈవెన్ మాట్లాడే మాటల్లో సైతం అవ్వని దేవుణ్ణి దూరం చేయాలి అనేది సాతాను యొక్క ముఖ్య గురి. ప్రియ దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. నీ జీవితంలోనికి ఏ విధంగానైనా సరే దేవుణ్ణి నిన్ను దూరం చెయ్యాలి అనే ఏ ప్రయత్నం అయితే జరుగుతుందో అది సాతాను ప్రణాళికని, అవి సాతాను మాటలని నువ్వు గమనించాలి. అవ్వ గుర్తించలేకపోయింది. తన దేవుడు, తనని తయారు చేసిన దేవుడు నా దేవుడు అని అవ్వ ఆ పిల్లలు గుర్తించలేదు కదా. అవును సర్వశక్తిమంతుడు అని నమ్మేలా చేశాడు, కానీ ఆ సర్వశక్తిమంతుడైన దేవుడే తన దేవుడని, తన జీవితానికి దేవుడు అని, తను చెప్పినట్లుగా జీవించాలని అన్నట్లుగా కాకుండా సాతాను చెప్పినట్లుగా అవ్వ ఉండాలని సందర్భాన్ని ఆ యొక్క శోధన ద్వారా మరి యొక్క అవ్వను జీవితాన్ని పాడు చేసినట్లుగా మనం గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. పాపంలో పడిపోయింది అవ్వ, దేవుని తీర్పుకు గురైంది. చూడండి, అందుకే దేవుని వాక్యాన్ని మార్చటం, తీయడం కూడా చేయవద్దు. దేవుడు అన్నాడు నువ్వు నిజంగా చస్తావు అని అంటే, చూడండి సాతాను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే అవ్వను, మరి సాతాను మాట తిప్పేసింది. చావరు అని చెప్పింది. దేవుని మాటకు మరి తను విలువ ఇవ్వలేదు అవ్వ, సాతాను మాటకు విలువ ఇచ్చింది. అయితే చావరు కాబట్టి తినడానికి సిద్ధపడ్డది. దేవుడేమో చనిపోతారు అని చెప్పాడు, అప్పటికప్పుడే చేస్తారని ప్రభువు చెప్పారు. కానీ అయితే సాతాను అయితే చావరు కాదు కదా, దేవతల వల్లే ఉంటారన్నప్పుడు ఆ ప్రియులరా తను కూడా ఆశపడ్డది. దేవుడిచ్చే స్థానాన్నే కాకుండా తను దేవుడితో మరి సమానంగా ఉండాలనే ఈ ఆశ, ఈ కోరిక, ఈ గర్వం తన్ను పాడు చేసినట్లుగా మనం గమనించగలం. ప్రియులరా, ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని తీర్పు ఉందనే విషయాన్ని అవ్వ మర్చిపోయింది. ఆ తీర్పును తను లెక్క చేయలేదు. ప్రియుల జాగ్రత్తగా గమనించాలి. నిజంగా తన ఫలము తిన్నందుకు తనకు శిక్ష పడ్డదా, లేకపోతే దేని కారణాన్ని బట్టి దేవుడు ఆదామును, అవ్వను, నేలను, అలాగే ఆ యొక్క సర్పాన్ని ఆయన శపించాడు అని మనం చూసినట్లయితే ఫలము తిన్నందువల్ల కాదు, కానీ ఒక మాటలో చెప్పాలంటే తన అవిధేయత హృదయం వల్ల. ప్రియులారా, అనగా తన అవిధేయతను యాక్షన్స్లో చూపించింది.
అలాగే తన అవిధేయతను, తన భర్తను సైతం అవిధేయుడిగా చేయడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఫ్రమ్ ద బిగినింగ్, మొట్టమొదటి నుండి ఆ ప్రియులరా మన హృదయాలు చాలా చెడ్డవి, మన హృదయాలు చాలా గర్వంతో నిండినవి, మన హృదయాలు ఇతరులను గాయం చేసే హృదయాలు, అవిధేయత కలిగిన హృదయాలు, గర్వంతో కూడిన హృదయాలు, దేవుని మాటను లెక్క చేయని హృదయాలు. ప్రియ దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించాలి. అవి సాతాను కలిగించే ఆ హృదయాలు. ఆ హృదయాలు మార్చబడాలి. దేవునికి విధేయులుగా ఉండే హృదయాలు మనకు రావాలి. అంటే దేవుని మాటను లెక్క చేయాలి, దేవుని మాటను నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలు, ఈ సంవత్సరం అంతా మీరు శోధనలో పడిపోకూడదు అనేది నా యొక్క ఆశ, నా యొక్క ప్రార్థన. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తాను. సాతాను ఎప్పుడైనా సరే నిన్ను పాపంలో పడవేసి దాని వెనకాల వచ్చే కష్టాన్ని నీకు కనబడనివ్వకుండా చేస్తాడు. అనగా నువ్వు పాపంలో నిన్ను పడవేస్తాడు, అప్పుడున్న ప్లెజర్ని నీకు చూపిస్తాడు, అప్పుడున్న సంతోషాన్ని నీకు చూపిస్తాడు, కానీ దాని తర్వాత ఉన్న పెయిన్ని నీకు చూపించడం. అదే వాడి మోసం. ప్రియులరా, మనం అనుకుంటాం చాలా సంతోషంగా ఉంది కదా, చాలా చక్కగా ఉంది కదా, ఈ పాపంలో సైతం నా అవసరతలు తీర్చబడుతూ ఉన్నాయి కదా, నేను అనుకున్నది నెరవేర్చబడుతుంది కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ సాతాను అవ్వకు, ఆదాముకు తెలియనీయకుండా చేసింది ఏంటంటే దేవుడు దాన్ని తట్టుకోలేడని, వారిని ఆ యొక్క వనములో నుంచి బయటికి నెట్టివేస్తాడని, వారే సర్వ ప్రపంచానికి పాపాన్ని తీసుకొచ్చిన తల్లిదండ్రుల కారకులవుతారని వారు ఆ యొక్క బాధను, ఆ యొక్క శాపాన్ని వారు గుర్తించలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలు చాలాసార్లు నీ జీవితంలో కూడా అలా అవుతుంది. సాతాను నీకు అప్పుడు వచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని చూపిస్తుంది. మోసగాడు సాతానుడు, అబద్ధికుడు నిన్ను మోసం చేసి అప్పుడున్న సంతోషాన్ని చూపించి తర్వాత ఉన్న బాధను నీకు కనబడకుండా చేస్తాడు. పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించాలి. తాని తర్వాత తీర్పు ఉందని, తాను తర్వాత బాధ ఉందని గమనించిన వారెవరు శోధనలో పడకుండా ఉంటారు. తమ కుటుంబాలను కాసుకుంటారు, తమ భర్తలను కాసుకుంటారు, తమ భార్యలను కాసుకుంటారు, తమ బిడ్డలను కాసుకుంటారు. పిల్లలు ఈ విధంగా మనం తగిన జాగ్రత్త. మీరు గమనించండి, సాతాను చేసిన టాక్టిక్స్ అన్నీ మనం చాలా విషయాల్ని మనం గమనించాం. ప్రాముఖ్యంగా సాతానుడు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడని, ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను శోధనలో పడవేయడానికి ప్రయత్నం చేస్తాడని, దేవుని వాక్యాన్ని మారుస్తాడని, మలుస్తాడని, నిన్ను దేవుని వాక్యాన్ని నమ్మని వ్యక్తిగా చేస్తాడని, అలాగే దేవుని తీర్పును గుర్తు చేయకుండా మనల్ని ఆ యొక్క పాప కోపంలోకి నడిపిస్తాడని, అలాగే ఆ సంతోషాన్నే చూపిస్తాడు కానీ పాపం చేసిన తర్వాత బాధను మనకు కనబడకుండా చేస్తాడని, ఇన్ని మోసాలు చేసి మనల్ని పాపంలోకి నెట్టి పాపులుగా మనల్ని పరిగణించడానికి దేవుడు చేయాలని వాడి ఉద్దేశంతో మనల్ని దైవాశీర్వాదాలు పొందకుండా చేస్తాడని గమనించాం. అయితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలు జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిది నేను చెప్పక మానను, నిజమైన చక్కనైన దేవుని వాక్యాన్ని బోధించే సంఘంలో మీరు ఉండాలి. శోధనలోంచి మీరు బయటపడాలి అని అంటే, అనగా అన్నిటికీ ప్రధానమైన మరి ఫౌండేషన్ ఏంటి అని మనం చూసినప్పుడు దేవుని వాక్యం, సత్యమైన వాక్యం, నిత్యమైన వాక్యాన్ని మీరు నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు సాతాను మీ చెంతకు వచ్చి వాడు ఎన్ని బాణాలు వేసినా, ఇది నిజమా అని అనుమానం కలిగించినా, మీరు చావరు అని అబద్ధం చెప్పినా, మీరు నిలబడి దేవుని వాక్యాన్ని నేర్చుకున్న బిడ్డలు కనుక సాతాన్ని ఓడించడానికి వీలవుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. రెండవది పిల్లలు చాలా ప్రాముఖ్యమైనది, తీర్పు ఉందనే విషయాన్ని ఎల్లప్పుడూ శోధనలు వస్తున్నప్పుడు గుర్తు చేసుకోవాలి. చాలా ఇది ఇప్పుడు సంతోషమేమో కానీ తర్వాత దేవుని దృష్టికి నేను ఏ విధంగా ఉన్నాను, దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే విషయాన్ని గమనించాలి. చాలామంది శిక్ష గురించి ఆలోచించకపోవడం వల్ల వారు అప్పుడున్న సంతోషంలోనే సంతోషపడుతూ ఆ పాపంలో జీవించడం వల్ల వారికి, వారి కుటుంబానికి, సంఘానికి, మరి అక్కడున్న వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఎంతో నష్టం వాటిల్లే సందర్భం మీ జీవితాల్లో రావచ్చు. అందుకే ప్రభు తీర్పు గురించి, ఆయన ఎంత ప్రేమమయుడో, ఎంత కరుణామయుడో, ఆయన పాపాన్ని అంతే ఆయన ద్వేషిస్తూ ఉన్నాడు. పాపిని నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. అవిధేయులుగా కాకుండా విధేయులుగా మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఇంకొక చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. మీరు అప్పుడున్న సంతోషాన్ని కాక దేవుని ఆ యొక్క పాపం ద్వారా వచ్చే బాధను, చాలామంది రోగాలలో, చాలామంది వ్యాధులతో, చాలామంది ఆర్థిక ఇబ్బందులతో
పడుతున్న బాధలు అంత ఇంత కాదు, కానీ దానికి కారణం చాలా ప్రాముఖ్యంగా సాతాను మిమ్మల్ని శోధనలోకి పంపించి మరి మీ కుటుంబాలను నాశనం చేసి పాపంలో ఉంచి ఆ దేవునికి నిజమైన బిడ్డలుగా నిజమైన విశ్వాసులుగా ఉండకుండా వాడు ప్రయత్నం చేసి నీ జీవితంలో బాధను కలుగు చేస్తూ ఉన్నాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలుగా నేను నా పాపం అంతా దేవుడు తీసేశాడు కదా, మరి ఇప్పుడు ఒకవేళ నేను తెలియక ఆ పాపం చేస్తే దేవుడు ఇంకా నాకు బాధను కలిగి చేస్తాడా అని అంటే పిల్లలు దేవుని నమ్ముకుని వారు మరి ఆదాము అవ్వ నుంచి పాపం సంక్రమించింది, వారు పాపాత్ములు. ఆ పాపం పోవాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయన రక్తంలో కడగబడాలి, ప్రాముఖ్యంగా మారు మనసు పొందాలి. అనగా నేను పాపిని అని ప్రభువు ముందు ఒప్పుకొని ఇక పాపం చేయనని ఒక తీర్మానం చేసుకుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అనగా యేసుక్రీస్తు మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన రెండవ రాకడ ఆ ప్రియులను మీరు నమ్మి యేసయ్య కొరకు నీ జీవితాన్ని అప్పగించుకుని జీవించాలి. అయితే ఈ క్రమంలో నువ్వు రక్షణ పొందిన బిడ్డగా, బాప్తిసం తీసుకున్న బిడ్డగా ఈ యొక్క క్రమంలో ఎప్పుడైనా తెలియక శోధింపబడి నీవు తప్పు చేసినప్పుడు దేవుని పాదాల ముందు వెళ్ళి ప్రభువా నన్ను క్షమించనన్నప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మళ్ళీ అదే తప్పును నువ్వు చేయడానికి, మళ్ళీ అదే శోధనలో పడడానికి ప్రయత్నం చేయదు. పిల్లలు మీరు గమనించండి, ఆదాము అవ్వ చాలా పెద్ద తప్పు చేశారు, దేవుని మాటకు అవిధేయులయ్యారు, అందుకే పాపం వచ్చింది, అందుకే మరణం వచ్చింది, అందుకే మానవ జాతికే మరి దేవునికి దూరం అయ్యే ఆత్మీయ మరణం కలిగింది. కానీ గొప్ప దేవుడు, ప్రణాళిక కలిగిన దేవుడు అప్పటికీ సైతం వారికి వచ్చిన సిగ్గును ఆయన కప్పి వారిని శపించిన ఆ శాపములో నుండే ఆ ప్రియుల దీవెనలు ఇవ్వడానికి దేవుడు ప్రణాళిక చేశాడు. ఆ దైవ దీవెనే యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం గమనించాలి. యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి నీ పాపాన్ని తీసేయాలని, నీ అవిధేయతను తీసేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతావో నీ నీతిమంతుడిగా తీర్చబడతావు. కానీ ఈ పాపం నిన్నెప్పుడు వెంటాడుతూ ఉంది, ఈ పాప కోపం నేను లాగుతూనే ఉంటుంది. కానీ దేవుని వాక్యంలో తీర్పు ఉందనే విషయాన్ని గుర్తు చేసుకుని అప్పుడున్న సంతోషాన్ని గురించి కాక తర్వాత వచ్చే బాధని మనం గుర్తు చేసుకుంటూ దేవుని మాటలకు విధేయులై మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రియులరా మనల్ని బహుగా దీవిస్తాడు ఆత్మీయంగా. అలాగే మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, సంఘాలు క్షేమంగా ఉంటాయి, సాతాను ఓడింపబడతాడు. మీరు గమనించాలి, ఇంకా ఇది ఎంతకాలం ఈ విధంగా సాతాను మనల్ని మోసం చేస్తాడు, శోధనలోనే పడేస్తాడంటే వాడి సమయం కూడా చాలా త్వరితంగా ఉంది, దగ్గరలో ఉంది. వాడిని దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు. పిల్లలు అప్పటి వరకు దేవుని వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పరిశుద్ధుల సహాయంతో మనం భక్తిగా సాతాను ఓడిస్తూ దేవుని వాక్యంతో ఓడిస్తూ మనము విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో ఈ 2022 సంవత్సరంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని పేట నేను మీకు తెలియజేస్తున్నాను. శోధనలో పడవద్దు, శోధనని జయించండి. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు మీకు సహాయం చేస్తాడు. తద్వారా మీరు దేవుని బిడ్డలుగా సంఘంలో, మీ కుటుంబంలో, మీ యొక్క బంధువుల్లో, స్నేహితుల్లో బలమైన బిడ్డలుగా సాగడానికి, అనేక మందికి మాదిరిగా ఉండడానికి వీలవుతుంది. అంతేకాదు, ఒక యోసేపు అన్నట్లుగా దేవుని కొరకు దేవుడు మనల్ని చూసి ఇష్టపడి ఆనందించే బిడ్డలుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి సహాయం మీకు చేయనుగాక. చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రాలు. ఏ విధంగా సాతానుడు శోధిస్తాడో, మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ విధంగా మీ కొరకు మేము జీవించాలో ప్రభు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అవునైనా మా శక్తి చాలదు, కానీ పరిశుద్ధాత్మదేవ మీరు మాకున్నారు, నీ వాక్యం మాకున్నది, నీ సంఘం మాకుంది, నీ సేవకులు ఉన్నారు, మీరున్నారు. ప్రభు మీకు స్తోత్రాలు. అతని నీ వాక్యంపై మా జీవితాలను కట్టుకుని అతని శోధనలో, కీడుల్లో తండ్రి మేము పడక తండ్రి నీ కొరకు ఆయన పరిశుద్ధంగా జీవించడానికి, నీ బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం చేయమని, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.